మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నమస్కారం సార్. సార్ చాలా మంది గ్యాస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు సార్. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అదే నాకు ఆశ్చర్యం ఏమంటే, నేను యుగాండాకు పోయినప్పుడు ఒక టెంపుల్లో ఏదో మీటింగ్ పెట్టారు. అంత నార్త్ ఇండియన్స్ అందరూ వచ్చారు, ఇండియన్ కమ్యూనిటీ అంతా వచ్చినారు. ఇంత చిన్న పిల్లోడు 8 years వాడిని గ్యాస్ట్రిక్ ట్రబుల్ని తీసుకొచ్చింది. అరే నాకు ఆశ్చర్యం వేసింది. నేను అట్లీస్ట్ 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళు అట్లీస్ట్ నాకు 10th కాదు ఇంటర్ అయిపోయినాక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో వచ్చింది అసిడిటీ. 17 ఏళ్ళు 18 ఏళ్ళకి 8 ఏళ్ళకి ఏంది అనుకున్నా. ఇక్కడ మేము చిన్నప్పుడు అంత పొల్యూటెడ్గా ఉండే ఫుడ్ తినలా, ఏది చేసినా ఏదో జంక్ ఏం లేదు, కానీ బెల్లంతో చేసిన ఫుడ్లో ఏవో తినేవాళ్ళము. రైస్ ఎక్కువ తినిన దానికి నా బాడీ అసిడిక్గా ఉంది అని తెలుసుకోవడానికి నాకు 40 ఏళ్ళు పట్టింది. సో రైసు ఎక్కువ తింటే తొందరగా అరిగిపోతే మళ్ళీ బాడీ అడుగుతుంది, మళ్ళీ తొందరగా తినాలా. అట్లా అన్నిసార్లు తినలేం కాబట్టి యాసిడ్ వచ్చి 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 మీ మ్యూకస్ మెంబ్రెయిన్ లోపల పొట్ట పేగు లోపల జిగురు పదార్థం జారుతూ ఉంటుంది. సో అది డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఒకసారి ఫుడ్ పెట్టేసి రైట్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్, పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ ఫుల్గా పెట్టేసి నీకు ఇంకా పెట్టనమ్మా అని చెప్పేసావు అనుకోండి, మళ్ళా ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ బైలు ఇవన్నీ ఊరవు. అవి ఊరవు కాబట్టి డ్యామేజ్ కాదు. ఓకే. అందుకని ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, సాయంత్రం తినండి పోనీ, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే కన్నడలు ఎత్తుకోండి హోగి అని వీడి కథ అయిపోయింది అని. మరి ఎందుకు చెప్పినారు? ఆ ఒకసారి ఏమి న్యూట్రిషియస్ ఫుడ్, రిచ్ ఫుడ్ బాగా కూర్చొని ఓపికగా ఫుల్గా తినాలి. ఇప్పుడంతా స్టైల్గా ఒక ఇడ్లీ కదా, మళ్ళీ గంట తర్వాత 2 మురుకులు, మళ్ళీ తర్వాత 2 బజ్జీలు, మళ్ళీ 2 బిస్కెట్లు, మళ్ళీ ఒక కాఫీ, మళ్ళీ టీ. ఎన్ని తింటారు? ఎన్నిసార్లు తింటారు? మీ ఇంటికి గెస్ట్లు వచ్చినారు, వాళ్ళు వెళ్ళిపోయినాక పాత్రలు కడుక్కొని ఎత్తిపెట్టుకోవాలి కదా, మళ్ళీ గెస్ట్లు వస్తే మళ్ళా వస్తే తిట్టుకోరా మీరు? అట్లా మీ పొట్టని చంపుతూ ఉండరు ఏసీ. అది ఎందుకు అడుగుతా ఉంది? రే నువ్వు సరైన ఫుడ్ పెట్టలేదురా, మళ్ళీ పెట్టరా, నాకు ఎనర్జీ లేదురా, కళ్ళు తిరుగుతా ఉండే, సరే మళ్ళీ తిను. అరే కళ్ళు తిరిగేది దానికోసం న్యూట్రిషన్స్ ఫుడ్ పెట్టలా, ఎనర్జీ సరిపోవడంలే, ఫైర్ అయిపోతుంది, గ్లూకోజ్ అయిపోతుంది, నువ్వు వాడుకోవడంలే అది గ్లైకోజిన్గా మారి ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది, మళ్ళీ ఆకలిస్తుంది, మళ్ళీ పెడతాడు, మళ్ళీ కూడా జంక్ ఫుడ్ పెడతాడు, మళ్ళీ రెడ్ ఫుడ్ పెట్టలా. నువ్వు అన్ని శనగలో, అన్ని బఠానీలో, అంత ఉప్మా, మిల్లెట్స్తో ఉప్మానో, ఒక జొన్న రొట్టో, ఇంత వెజిటబుల్లో, 4 సీతాఫలంకాయలో, పరస్థానంలో సూపర్ కదా ఫుడ్లు ఇవన్నీ వదిలేసి ఎప్పుడూ జంకే దూరుస్తూ ఉంటే ఏమవుతుంది అంటే రిపీటెడ్గా తినే వాళ్ళకి అందరికీ అసిడిటీ వస్తుంది. ఓకే. మీరు ఏ ఫుడ్ తింటే మీకు 6 hours ఫుడ్ మీద మైండ్ పోకుండా ఉంటుంది, అది సూపర్. మేము ఈరోజు 10కి తిన్నాము, ఇప్పుడు 4 ఏమైంది, ఏమి ఆకలి లేదు. పెద్ద అసిడిటీ పేషెంట్ నేను పెద్ద అసిడిటీ పేషెంట్. నాది ఇంజనీరింగ్లో 81లో నేను చేరినప్పుడు మా ఫ్రెండ్స్ నన్ను ఆటోలో హాస్పిటల్ తీసుకున్నారు, పొట్టనొప్పి వచ్చి అసిడిటీ వచ్చి. అప్పటి నుంచి కొన్ని రోజులు మందు ఏదో ఇస్తారు, తగ్గుతుంది, మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏదో మందు మార్చిస్తారు, మళ్ళీ తగ్గుతుంది. అట్లా 30 ఏళ్ళు బాధపడినా. ఎప్పుడైతే రాగి ముద్ద దేశీయ పాలతో చేసిన పెరుగుతో తిన్నానో, ఎప్పుడైతే రాగిజావ పొద్దునే లేస్తూనే పళ్ళు తోమినా తోమకపోయినా 4 గ్లాసులు తాగినానో అసిడిటీ ఎట్టుపోయిందో ఆశ్చర్యం నాకు. ఒరే నాయనా, బుర్రండే వాళ్ళు రాగిజావతో అసిడిటీ పోతుందా అనుకోవద్దంటరా. ఒక వారం తాగండిరా, 4 గ్లాసులు పొద్దునే తాగండి. దాంట్లో మజ్జిగ పాలు ఏం వేసుకోకూడదు, ఉత్త రాగి పిండే. ఆ రాగులు కూడా మీరే రాగులు తీసుకొని పిండి చేసుకోవాలి, బయట రాగి పిండి కొనకూడదు. ఎందుకంటే దాంట్లో బియ్యం కలిపేస్తారు, బియ్యం ఫ్రీ రూపాయి, రాగులు 40 రూపాయలు కలిపేస్తారు. సో రాగులు తీసుకొని మొలకగిలక ఏం పట్టద్దు, జస్ట్ రాగుల్ని క్లీన్ చేసుకొని పిండి చేసుకోండి. 1 గ్లాసుకి 2 స్పూన్లు. ముందు 1 స్పూన్ అని చెప్పేవాడిని, ఇంకొంచెం తాగలేని 2 స్పూన్లు అంటున్నాయి ఇప్పుడు. సో మీరు 4 గ్లాసులు రాగిజావ చేయాలంటే 3 గ్లాసుల నీళ్లు పొయ్యి మీద పెట్టండి, బాగా మసల్ని. 1 గ్లాస్ నీళ్ళు గిన్నెలో తీసుకొని దాంట్లో 8 స్పూన్లు రాగి పిండి వేసి బాగా కలిపేసేయండి, కరిగిపోతుంది. ఆ వేడి నీళ్ళల్లో ఈ లిక్విడ్ గంజిని పోస్తే గంజి తయారైపోయి, ఈ లిక్విడ్ పోస్తే గంజి తయారైపోయి తిప్పుతా ఉండండి అడుగు అంటకుండా. 5 నిమిషాలు గంజి రెడీ. రాగిజావ నాకు ఎవరు చేసి పెట్టే వాళ్ళు లేరు సార్ అంటే, నువ్వే చేసుకోరా నాయన, అందరి మహిళల మీద ఆధారపడద్దండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు రాగిజావ. షుగర్ లేని వాళ్ళు ఆర్గానిక్ బెల్లం వేసుకుంటే మీకు కావాల్సిన మినరల్స్ అన్నీ వస్తాయి. ఆల్ మినరల్స్ విత్ ఐరన్. రాగుల్లో కాల్షియం, బెల్లంలో ఐరన్ విత్ మినరల్. ఏం కావాలబ్బా, 4 గ్లాసులు తాగాల. సాయంత్రం 4 గంటలకు 4 గ్లాసులు రాగిజావ. మిల్లెట్స్తో పర్టికులర్లీ అరికెలు టేస్టీగా ఉంటాయి, అరికెలతో ఫుడ్ 1 వీక్ చేస్తే మీకు అసిడిటీ పోతుంది.
నాకు పోయింది 30 ఏళ్ళ అసిడిటీ పోయింది. ఇన్ని రకాల మందులు వాడినా, ర్యాంటిడిన్, సిమిటిడిన్, ఓమెజ్, పెంటప్రజోలు, జలసిల్లు, కాయంచోర్, సిమిటిడిన్ వాడేది వచ్చేది ఇదే పనే. అంత ఈజీగా పోయింది. యూ బిలీవ్ మీ, వందల వేల మంది నాకైతే కామెంట్స్ పెట్టింటారు. డైరెక్ట్గా హైకోర్టుకి పోతే ఒక అడ్వకేట్ అమ్మాయి వచ్చి, నమస్కారం సార్, 1 వీక్ రాయి సార్ పోయింది సార్ అసిడిటీని. అరే ట్రై చేయండి రా, నేనేమన్నా కషాయాలు 14 రకాలు ఏం చెప్పలేదే. రాగులు తీసుకొని పిండి చేసుకొని పొద్దున లేస్తాను, 5 గంటలకే జావ తాగండిరా అంటే కాఫీలు టీలు తాగేదానికి లేస్తారు, జావ తాగేదానికి ఏడుస్తారా? నేను రోజు తాగుతాను. 4 గ్లాసులు, ఇంత పెద్ద గ్లాసు పెట్టుకున్నా, ఉంటే 2 గ్లాసులు అయితే 1 గ్లాసు, మా అమ్మ పెద్ద సైజు అట్టి. ఇప్పుడు లేదు అసిడిటీనే. ఇప్పుడు నేను ఉపవాసము, రేపు ఏకాదశి అంటే ఈరోజు సాయంత్రం ఆపేస్తే రేపంతా లేదు, ఎల్లుండి పొద్దున్న వరకు అసలు ఫుడ్డే తిన్నాను, మొత్తం నీళ్ళు తాగుతా. అది కూడా దప్పైతే నీళ్ళు తాగలే. మరి మా డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 hours తింటానే ఉండాలి అసిడిటీ. రాంగ్. అది మీ బుక్కుల్లో అట్లే చెప్పిండొచ్చు. మీరు ఎవరెవరి డాక్టర్లు దీని మీద కాంటాక్ట్ చేస్తారో, మీరు రాగిజావ తాగండి. మీకు అసిడిటీ ఉంటే డాక్టర్లు రాగిజావ తాగండి. 3 గ్లాసులు 4 గ్లాసులు తాగాలి, కొంచెం చిక్కగా 4 గ్లాసులు తాగాలి. సార్ కొంతమంది 4 గ్లాసులు ఎట్టసారి తాగేది, ఇంత టీకే తాగేది లెక్క ప్రకారం 2 లీటర్ నీళ్ళు తాగుతారు కదా చెప్తారని. ఎవరు పొద్దున్నే 2 లీటర్లు తాగు, ఇది కూడా నీళ్ళు తాగేయండి, చల్లగా చేసుకొని గుట తాగేయండి. ఇంకా కొంతమంది వాళ్ళు 5 బాటిల్ బీర్ తాగుతారంట, చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మరి రాగిజావ చాలా ఇంపార్టెంట్. పొద్దున సాయంత్రం 4 గంటలకి 4 గ్లాసులు రాగిజావా, 10 గంటలకి అరికెలతో అన్నం లేదా అరికె రవ్వతో ఉప్మా, పొంగల్, దోశ, బిసిబెడబాద్, ఇడ్లీ రవ్వతో ఏదో చేసుకొని అరికెలు మాత్రం తినండి. 10 రోజుల తర్వాత ఐ డ్రీమ్ ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు అదృష్టవంతులైతే గ్యాస్ ట్రబుల్ ఉండే పిల్లలకైనా పెద్దలకైనా మహిళలకైనా అందరికీ ఇదే ట్రీట్మెంట్. ఇంతకంటే ఏ కషాయాలు ఏమి అవసరం లే, ఇది చేయమనండి. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ సార్, చాలా బాగా. అంటే ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్. ఇవి నేనేదో తాళపత్ర గ్రంథాలు చెప్పడం లే. అరే నా ఎక్స్పీరియన్స్ నాకు పోయింది. నేను పెద్ద అసిడిటీ పేషెంట్, ఎండోస్కోపీలు చేపించుకున్నా. 3+ ఎరోషన్స్, 3+ ఎరోషన్స్ అంటే లోపలంతా పైన పొక్కులు లేచిపోయినాయి, కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్. అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూనే మీరు ఇవన్నీ పాటించారా? లేదు, ట్రీట్మెంట్ నిలిపేసినాకనే ఇవి చేసుకుంటాము, 2 కాదు. నిలిపేసినాకనే, ఎవరికైనా జబ్బు వచ్చినాక అన్నీ చూసినాకనే కరెక్ట్గా మెథడ్లో పోతాడు. ఎవడన్నా వాకింగ్కి వచ్చినాడంటే వాడికి షుగర్ వస్తేనే వాకింగ్ చేస్తాడు. అట్లా మాకు జబ్బులన్నీ వచ్చినాకనే ఇవన్నీ చేసుకున్నాం. మేమే బార్న్ హెల్త్గా ముట్లా. ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గర పోయినాము, అవసరమైన డాక్టర్ ట్రీట్మెంట్ కూడా పనిచేసింది. న్యూరోసిస్ట్, సెర్కోసిస్ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, అప్పుడు డాక్టర్ల ఇంటర్వెన్షన్ అవసరమైంది. రెగ్యులర్గా ఈ బీపీలు, షుగర్లు వీటికన్నిటికీ జీవన విధానం మార్చుకొని పొల్యూషన్ లేకుండా ఉండే దగ్గర ఉండి బాగా వాకింగ్ చేసి, ఆ గుమ్మడికాయ జ్యూస్, సొరకాయ జ్యూస్లో తాగి మీరు వాకింగ్కి వెళ్ళేటప్పుడు 2-3 గార్లిక్, వెల్లుల్లి వాటి చిన్నగా నములుతా ఆ జ్యూస్ లోపలికి పోయేట్లుగా, జింజర్ వెళ్ళేటప్పుడు గార్లిక్, వచ్చేటప్పుడు జింజర్, అల్లం ముక్క చిన్నగా కురుకుతూ ఉంటే ఆ జ్యూస్ పోతూ ఉంటే మీ బ్లడ్ తినేయి మీ బ్లాక్లన్నీ పోతూ ఉంటాయి, చిన్నగా పోతాయి, 6 నెలలు పోతాయి. ఇవి చేస్తూ ఉంటే అవసరం లే. 80 ఏళ్ల తర్వాత డాక్టర్ అవసరమైతే అప్పుడు చూద్దాం. సూపర్ సార్, నిజంగా ఇవన్నీ మీకు అవసరమే. నేను మాట్లాడు, నేను కెమెరాలో ఏం పట్టించుకోను. యాంకర్లు కూడా, ఎందుకంటే వాళ్ళకే సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ఇంటి కూడా సమస్యలు ఉన్నాయి కదా. అందుకని వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి 10 క్వశ్చన్లు వేసింటారు, 2వ క్వశ్చన్కే అయిపోయి ఉంటుంది మా టైం అంతా. జనరల్ అట్లా జరుగుతుంది. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్లే చెప్తా. చేసిన వాళ్ళు బుర్ర ఉండే వాళ్ళు చేస్తారు, బయటపడతారు. వెరీ సింపుల్. ఈ ఎక్స్పీరియన్స్ నేను పొందినా కాబట్టి నా వీడియోల మీద కొంచెం చూస్తారు జనాలు. అవును సార్, నిజంగా చూసి పాటించాలి. మీ ఇన్ఫర్మేషన్ పక్కా తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా చాలా మంది పాటిస్తారు కూడా. చాలా మంది పాటించారు, కొంతమంది పాటిస్తారు. అంతే అంటారా? చాలా మంది పాటించేట్లు ఉంటే నా మిలియన్స్ కూడా చూసిన ఉన్నారు కదా. మరి అందరూ మారిపోయినారు కదా, ఎవరు మారినారు? కొన్ని రోజులు చేస్తారు, మళ్ళీ సార్ కుదరలేదంటారు. కుదరనప్పుడు కుదరని మళ్ళీ కుదిరించుకో. వాకింగ్ చేయాలి, రోజు రన్నింగ్ చేయాలా. 10 రోజులు కుదరలా, పెళ్లి వచ్చింది, మళ్ళీ కుదిరించుకో. రాగిజావ రోజు తాగాల. బయటకు పోయినావు, బయట దేశానికి పోయినావు, 10 రోజులు మళ్ళీ కుదిరించుకో. నేను ఆఫ్రికా పోయినప్పుడు రాగి పిండి బెల్లం తీసుకుపోయినా. వాడు బెల్లం ముద్దలు చూసి ఏంద్రా బాంబులా గేమిలా అనుకునేవాడు. ఒరే స్వామి ఇది బెల్లం నోటు తిని చూపించా వాడికి. రే ఇది చాలా ఇది రా, ఇది దీన్ని స్వీట్నర్ రా అని చెప్పిన. అటు పోయి పొద్దున్న రోజు చేసేసి ఫుల్గా ఇదే సేమే చేసేసి తమాషేమంటే మాకు మెయిడ్ ఉన్నది, వంట చేసే అమ్మాయి. ఆ అమ్మాయికి కూడా చేసి పెట్టేవాడి. ఆ అమ్మాయికి అలవాటు అయిపోయి షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హెల్తీ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ దాట్. ఆమె ఎప్పుడన్నా నేను కొంతమంది గెస్ట్లు వచ్చినప్పుడు అయిపోయింది అనుకోండి, పొద్దున్న ఎవరు విజిటర్స్ వస్తే
ఒకసారి అయిపోయింటే వేర్ ఈస్ మై పొరిడ్జ్, వాళ్ళు పొరిడ్జ్ అంటారు. నాకేం చేయమైంది అడుగుతోంది ఆమె. అంటే మంచి ఆలోచనలు, మంచి విధానాలు, మంచి మనుషులతో సంబంధాలు, మంచి మాటలు అవి అలవాటైతే చెత్తను దూరం పట్టేస్తారు. అలవాటు అయ్యేది ఇంపార్టెంట్. అందుకనే మీ పిల్లలకు కూడా మంచి ఫ్రెండ్స్తో, డైనమిక్గా ఉండే వాళ్ళతో, ఆలోచన డిఫరెంట్, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింగ్స్, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయించండి. అప్పుడు చెత్తతో ఉండరు వాళ్ళు. లేకపోతే వాళ్ళు ఎవరో పోతారు, సిగరెట్ వెళ్ళిపోతారు. సో అది ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఎంత కరెక్ట్గా ఉందంటే, అది తినేసి రాగి ముద్ద ఎప్పుడు చేయలే నేను. లాస్ట్ టైం నా వైఫ్ని అడిగి రాగి జావ ఎలా చేయాలి, రాగి జావ నేను చేసుకుంటాను, నేను పొద్దున్న లేస్తే నేను చేసుకుంటా, రాగి ముద్ద ఎట్లా చేయాలని అడిగినా. అరే ఏం లేదు, అన్నం వేసేసి నీళ్ళు ఎక్కువ వేసి, అన్నం చేసేసి నిన్నన్నమైన వేసి నీళ్ళు ఎక్కువ పోసేసి బాగా ఉడికినాక రాగి పిండి చిన్నగా పోస్తా ఉంటే కర్ర తీసుకొని మనం చపాతి అట్లకాడ తీసుకొని రుద్దుతా ఉంటే రాగి ముద్ద రెడీ అయినది. ఫస్ట్ రోజే కొంచెం గట్టిగా వచ్చాయి, రెండో రోజు కొంచెం నీళ్ళు ఎక్కువ పోసిన ముద్ద సూపర్ రెడీ. ఆ ముద్ద తినేసి మంచిగా బీన్స్ కూర, నేను వెజిటేరియన్, బీన్స్ కూర అవన్నీ చేసుకొని తినేసి బయటపడితే సాయంత్రం వరకు ఫీల్డ్ విజిట్లు ఇవి అవి ఎంత మొత్తం తిరిగేవాళ్ళం. వీళ్ళు నా పక్కన ఉండే నల్లోళ్ళు, సార్ యువర్ నాట్ ఈటింగ్ ఎనీథింగ్, యువర్ నాట్ డ్రింకింగ్. రే నేను ఒకసారి తింటే ఏకముక్తిరా స్వామి, మా దేశంలో అది ఉందిరా. వాళ్ళు గంటకి ఏదో వేస్తూనే ఉంటారు. అద్భుతాలు జరిగినాయి నాకు అక్కడ. సాయంత్రం వాళ్ళు ఏం ఆకలే ఉండదు. ఇప్పుడు ఎక్కడ ఏ దేశంలో పోయినా రైట్ ఫుడ్ తింటే కరెక్టే కదా, నేనేం టెంప్ట్ కాము. నా ఫుడ్ కూడా నేను తీసుకెళ్ళిపోయినా అంతే. అంత రాగి పిండి, అంత బెల్లం, ఫినిష్డ్. 4 రోజులు గడిపేయచ్చు. హెల్త్ పరిగెత్తి ఈ ప్రోటీన్ లాభం ఏం కుదరదు ఆయన. మీరు ఎగిరి డ్యాన్స్ చేయాల్సిందే, మీ హెల్త్ రాదు. మీరు ఊర్లు పెట్టి రాగి చెట్టు, మర్రి చెట్టు కాడ బతకండి, గుడిసేసుకొని నది నీళ్ళు తాగండి, మంచి ఆహారం ఓ పూట తినండి, ఫినిష్డ్. 190 ఇప్పుడు ఉండే పేషెంట్లలో 190 మందికి హెల్త్ వచ్చేస్తుంది. 10 మంది జబ్బు ఉంటే వాళ్ళు హాస్పిటల్కి పోతారు. ఇప్పుడు ఉండే హాస్పిటల్ చాలు, దానికి ఇంత ఫీజులు కోట్ల రూపాయల డొనేషన్లు, ఇంత డిమాండ్ ఉండకూడదు డాక్టర్లకి. నేచర్ దగ్గర ఉండండి, ఇంత డాక్టర్లు అవసరం లేకుండా పోతుంది. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.